హలో అండి అందరికీ. రీసెంట్గా వైఎస్ఆర్ జిల్లాకి పేరు మార్పు ముందే మరొక చోట వైఎస్ఆర్ పేరుని అయితే తొలగించడం జరిగింది. అది ఎక్కడ అంటే మనందరికీ తెలుసు కదా, వైజాగ్ క్రికెట్ స్టేడియం. మీ అందరికీ తెలుసు వైజాగ్ క్రికెట్ స్టేడియం మన రాష్ట్రంలో ఒకే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, అదే వైజాగ్ క్రికెట్ స్టేడియం. మీ అందరికీ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్టేడియం గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే రీసెంట్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అంటే మరికొన్ని రోజుల్లో ఒక రెండు ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నాయి అనమాట. అయితే ఈ సందర్భంగా క్రికెట్ స్టేడియాన్ని రెనోవేషన్ చేసే సందర్భంగా క్రికెట్ స్టేడియం దగ్గర వైఎస్ఆర్ పేరు ఉంటుంది ఇక్కడ. అయితే రెనోవేషన్ చేసే సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఓన్లీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నేమ్ను మాత్రమే ఉంచడమే జరిగింది. అయితే దీని మీద వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తాం. చూస్తారు కదా, కక్షపూరిత రాజకీయాలు ఏ స్థాయిలో పెరిగిపోయినాయి. రాత్రే వైఎస్ఆర్ పేరును కూడా తొలగించడం అయితే జరిగింది అని చెప్పేసి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలా పేరు తొలగించడం కరెక్టా కాదా సెకండరీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు నామకరణం చేయడమే జరిగింది. అయితే అప్పట్లో విమర్శలు వచ్చినాయి. అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన ఒక ఆలోచనతో చేశారు. ఆలోచన ఏంటి అంటే ఎన్టీఆర్కి వైద్య రంగానికి ఎలాంటి సంబంధం లేదు, హెల్త్కి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ గారు ఎంబీబీఎస్ చదివారు కాబట్టి ఆయన పేరు ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో పెట్టారనమాట. అలాగే ఎన్టీఆర్ని కృష్ణా డిస్టిక్కి ఎన్టీఆర్ నేమ్ పెట్టడం జరిగింది. అయితే అప్పట్లో ఎంత విమర్శలు వచ్చినాయో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అదే నేమ్ని సేమ్ రాత్రే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి పేరు మార్చారు అని చెప్పేసి వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఏపీలో ఈ కక్షపూరిత రాజకీయాలు అనేవి తీవ్రస్థాయిలో పెరిగిపోయినాయి అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ పేరు మారటం, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు మారటం అనేది ఇది ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది. మరి ఏ స్టేట్లో కూడా ఇలా పేరు మార్పులు అయితే లేవు, ఓన్లీ ఇక్కడ ఏపీలోనే చూస్తూ ఉన్నాం. అంటే మన దగ్గర రాజకీయ కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతూ ఉంది. చూడాలి మరి దీని మీద జగన్ గారు ఎలా స్పందిస్తారు, అలాగే వైఎస్ఆర్ కుమార్తె షర్మిల గారు ఎలా స్పందిస్తారని చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్.